హలో హైదరాబాద్. ఈరోజు మనం హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్కి వచ్చేసాం. మీరు కూడా ఇక్కడికి రావాలనుకుంటే బెస్ట్ వే మెట్రో. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి 4 నిమిషాలు నడక. సో అలా మెట్రో నుంచి ఇక్కడికి వచ్చేద్దాం. ఇక ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పెద్దవాళ్ళకి, 20 రూపీస్ చిన్నపిల్లలకి. మంత్లీ పాస్, యాన్యువల్ పాస్ కూడా ఉంటాయి. అవి ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి రెగ్యులర్గా వాకింగ్, యోగా, జిమ్ లాంటివి చేసుకోవడానికి. అసలు ఈ ప్లేస్ పార్క్గా ఎలా మారింది అని మాట్లాడుకోవాలి అని అంటే 1940కి వెళ్ళిపోవాల్సిందే. 1940లో నిజాముల డబ్బులతో పాయగాలు కన్స్ట్రక్షన్స్ చేయించేవాళ్ళు. ఎందుకంటే పాయగాస్ అనే ముస్లిమ్స్కి ఈ కన్స్ట్రక్షన్ అన్నా ఇంకా కళలు అన్నా చాలా ఇష్టం కనుక రకరకాల ఆర్కిటెక్చర్తో ఎన్నో కోటలు, ప్యాలెస్ కట్టించారు. అలానే ఇక్కడ కూడా ఇప్పుడు మనం ఏ ఏరియా అయితే చూస్తున్నామో ఈ పార్క్ ఉన్న ఈ కొండ, చెట్లు, తిప్పలు ఇక్కడ కూడా ఓ ప్యాలెస్ కట్టించారు. దాని పేరే చిరన్ ప్యాలెస్. ఇకపోతే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎన్విరాన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్, అలానే నేచర్ క్యాంప్ అని ఉంటుంది. అంటే ఇలాంటి వాటికి అది పనిగా డబ్బులు పెట్టుకొని చూసేంత ఏమీ ఉండదు అని నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. ఇలానే మనం చెప్పుకున్నాం కదా చిరన్ ప్యాలెస్ నిజాములు, పాయగాలు 1940లో కట్టించారని. ఆ ప్యాలెస్ని అజం జా అనే ఆయన వాళ్ళ కొడుక్కి అంటే నిజాం 8కి అంటే ముకరంజా అనే ఆయనకి గిఫ్ట్గా ఇచ్చాడు 1967లో. కనుక ఆ ముకరంజా అనే 8వ నిజాం ఇక్కడే ఎక్కువగా ఉండే ఆయనట. ఒక్కసారి ఇక్కడున్న నెమలి, ఉడత ఇవన్నీ చూడండి తింటున్నాయి. అయితే ఇప్పటి వరకు నేను నెమలి పింఛమే అందమైనది అనుకున్నా, కానీ నెమలి కంఠం, ఆ రంగు చాలా అందంగా ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ఇలాగా నెమళ్ళ కోసం కూడా అప్పట్లోనే ఆ కోటలోనే ఒక మోర్ బంగ్లా అని కట్టించారంట. ఆ కొండ మీదకే ఇప్పుడు వచ్చాము. ఎలా రావాలి ఏంటి అని వేరే వీడియోలో నేను ఇంకా క్లియర్గా చెప్పాను. సో దీనిపైకి ఎక్కి చుట్టూ చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తుంది కదా దూరంగా. అలానే ఈ చెట్లని గమనిస్తే చాలా దూరం అంతా పచ్చగా ఉన్నాయి. ఇదంతా ఈ పార్క్కి సంబంధించిన చెట్లే. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న మినీ సైజ్ అడవిలా ఉంది కదా. ఎస్, నగరంలో ఉంది కాబట్టి దీన్ని నగర వనం అని, అర్బన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నది 2012లో అవార్డు పొందిన ఒక మసీదుని. ఈ మసీదుని తంబా మసీద్ అని కూడా అంటారంట. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా 8వ నిజాం అని. ఆయన తన కింగ్ కోఠి ప్యాలెస్లో ఉన్న ఇత్తడి సామాను అమ్మి ఆ డబ్బుతో ఈ మసీదు కట్టించారంట. అందుకని తంబా మసీదు అని. అలాగే ఇది అన్ని మసీదుల్లా కాకుండా కొంచెం మోడ్రన్గా ఉంది కాబట్టి ఈ మసీదుకి 2012లో INTACH వాళ్ళు, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ నెమలి కూడా చాలా అందంగా ఉందిగా. కేబీఆర్ పార్కులో మనకు కనిపించేవి, మనం చూడగలిగేవి ఈ నెమళ్ళు మాత్రమే. ఒకవేళ మనకు అలో ఉండుంటే మాత్రం చిరం ప్యాలెస్ చూడగలిగే ఒక మంచి ప్రదేశం. కానీ ఇప్పుడు పబ్లిక్కి అది అలో లేదు. సో ఒకసారి మళ్ళీ పాతకాలానికి వెళ్ళిపోదాం. అప్పుడు ఏంటంటే 1940లో కట్టారు కదా. 1967లో నిజాం 8కి వాళ్ళ నాన్నగారు అంటే నిజాం 7 కాదు, నిజాం 7 అనే ఆయన ఉస్మాన్ అలీ ఖాన్, వాళ్ళ కొడుకు అజం జా, ఆయన నవాబు కాలేదు అంటే నిజాం కాలేదు, వాళ్ళ కొడుకు రాజయ్యారు. సో ఆయన ముకరంజా, నిజాం 8. ఈ 8కి వాళ్ళ నాన్నగారు ఈ ప్యాలెస్ని గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక్క మాట, ఇప్పుడు ఫలక్నుమా ప్యాలెస్ అని ఉంది కదా, ఆ ప్యాలెస్కి ఫ్రంట్ చూస్తే మల్లికార్జున స్వామి, మల్లయ్య అంటారు కదా, మల్లన్న గుడి ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి ఒక కథ ఉంది. ఫలక్నుమా ప్యాలెస్ కట్టాలి అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళు బండలనంతా బాంబులు పెట్టి పేలుస్తున్నారంట. ఒకరోజు ఒక బండకి అలానే బాంబులు ఫిక్స్ చేసిపోయారట. ఆ రోజు రాత్రి మల్లన్న అలా కట్టే వాళ్ళకి, ఆ ప్రభువులకో ఎవరికో కల్లో కనిపించి నేను అక్కడ ఉన్నాను, నా జోలికి రావద్దు అని హెచ్చరిక చేశారంట. అందుకని ఆ కొండని బండని వదిలేసి ఆ ఫ్రంట్లో వరకు ఒక గోడ కట్టేసి ప్యాలెస్ వెనకాల నిర్మాణం చేసుకున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 1940 తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. కానీ 40 ముందు ఈ బండలు, ఈ తిప్పలు మీద మరి ఏ స్వామైనా ఉండేవారా?
ఇంకేమైనా కట్టడాలు ఉన్నాయా, లేదా అసలు ఏమీ లేకుండా ఒక కొండ అడవిలాగా ఉండేదా అన్నది మాత్రం ఇంకా మనకు తెలియలేదు. తర్వాత రోజుల్లో తెలుస్తుందేమో, చూద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ 1940లో నెమళ్ళ కోసం ఒక బంగళా, అలానే వాళ్ళ వింటేజ్ కార్ల కోసం ఒక బంగళా, ఇంకా గుర్రాల కోసం మరొక బంగ్లా, ఇలాగా ఇవన్నీ ఉండేవట. ఇక్కడ పని చేసే వాళ్ళైనా, నౌకర్లైనా, చాకర్లైనా అందరూ కూడా ఈ ఏరియాలోనే ఇక్కడంతా ఉండేవాళ్ళంట. అలా కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత 1971లో అనుకుంటా ఈ ప్రభుత్వం ఏం చేసింది, రాజులు రాజరికాలు ఇక్కడ పని చెయ్యవు, మీ రాజరికాలు మీ దగ్గరే పెట్టుకోండి, మేమైతే మిమ్మల్ని కన్సిడర్ చెయ్యము అని పబ్లిక్గా చెప్పేసరికి ఇక ఈ నిజాం 8 ఇక్కడ చేసేదానికి ఏం లేక, చెయ్యాలని కూడా లేక, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఏదో ఇచ్చారంట, మీరు ఇలా పని చేయండి ఆ పని చేయండి అని, బట్ నాకు ఇష్టం లేదండి అని ఈయన ఆస్ట్రేలియా వెళ్ళిపోవడం, అక్కడ విమానాలు ఇంకా చాలా కాస్ట్లీ ఐటమ్స్, ల్యాండ్ ఇలాంటివన్నీ కూడా కొనుక్కున్నారంట. హైదరాబాద్కి అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు ఈ కేబీఆర్ పార్క్ ఉన్న ఈ ప్లేస్లో ఉన్న ప్యాలెస్లోనే ఉండే ఆయనంట. కానీ తక్కువ రోజులు, మిగిలిన రోజులు సో నిర్మానుష్యంగా తయారవ్వడం. 1980-90 ఈ టైంకి వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ఊపందుకోవడం, ఇది హైటెక్ సిటీగా మారుతూ ఉండడం. ఈ మార్పులు వీటి వలన అందరూ భూమి కబ్జా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని, ఈ పార్క్ ఉన్న ఏరియా అయినా ఇలానే ఉండాలని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి అనే ఆయన, అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి అనే ఆయన పేరు మీదుగా నేషనల్ పార్క్ చేయాలి అని చెప్పేసి అప్పటి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా చెప్తే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆమోదిస్తే 1998లో ఈ చుట్టూ ఉన్న 390 ఎకరాలు నేషనల్ పార్క్ అయ్యింది. అయితే అందులో 11 ఎకరాలు మాత్రం నిజాముల ఆస్తిలా ఉండిపోయింది. దాని గురించి గవర్నమెంట్, ఆ నిజాం వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం, అలా చివరికి నిజాముల 11 ఎకరాలు కాస్త 6 ఎకరాలకి కుదించబడ్డాయంట. సో ఇప్పుడు నిజాములకు ఉన్న 6 ఎకరాల్లోకి మనకు పబ్లిక్కి అలో లేదు. సో అది కేబీఆర్ పార్క్, దానికి ముందు వెనక ఉన్న చరిత్ర. ఇక ఈ పార్క్కి ఏ హీరోలు వస్తారు ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడో ఎవరికి కనపడకుండా వచ్చి వెళ్ళిపోతారట. నేను వెళ్ళినప్పుడు మాత్రం నాకెవరూ కనిపించిన వాళ్ళెవరు సినిమా వాళ్ళలా అనిపించలేదు. కేవలం సినిమా వాళ్లే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈజీగా వాకింగ్ జాగింగ్కి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే డైలీ టికెటే కాకుండా మంత్లీ, ఇయర్లీ పాస్ కూడా ఉంటుంది. మామూలు ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పెద్దవాళ్ళకి, 20 రూపీస్ చిన్నపిల్లలకి. అదే మంత్లీ పాస్ అయితే 1300, అలానే ఇయర్లీ పాస్ 3100 ఆర్ 500 ఇలా ఉంటుంది. అది కూడా టికెట్ కౌంటర్ దగ్గర ఇస్తారు, మనం అడిగి వివరాలు తెలుసుకోవచ్చు. ఇకపోతే ఈ పార్క్ లో వాకింగ్ ట్రాక్ చుట్టూ కూడా డ్రింకింగ్ వాటర్, అలానే టాయిలెట్, రెస్ట్ రూమ్స్ ఉంటాయి. దాంతోపాటు అక్కడక్కడ కూర్చోడానికి కూడా చిన్న చిన్న రూమ్స్ లాంటివి కనిపిస్తాయి. ఇక్కడ పాములు కూడా ఉంటాయి, జాగ్రత్త అన్న బోర్డ్స్ కూడా ఉన్నాయి. అలానే పబ్లిక్ కి ఓపెన్ ఉన్న తంబా మసీద్, అదేనండి చిరం మసీద్. ఇంకా ఇక్కడున్న చిన్న చిన్న నీటి కుంటలు, అందులో చెప్పుకోదగింది కొంచెం పెద్ద సైజు ఉండేది చిరం కుంట అనేవారట. ప్రస్తుతం దాన్ని కేబీఆర్ పార్క్ లేక్ అంటున్నారు. నిజం చెప్పాలంటే విజిటర్స్ ని అట్రాక్ట్ చేసేలాగా ఎన్నో డెవలప్మెంట్ ఈ పార్క్ లో చేయొచ్చు, కానీ ఇంకా చేయలేదు, జరుగుతూ ఉన్నట్లున్నాయని నేను అనుకుంటున్నాను. పార్క్ లోపల కన్నా కూడా బయట వాక్ వే చాలా అందంగా ఉంటుంది. అక్కడ కూడా మనం వాకింగ్ జాగింగ్ చేసుకోవచ్చు. అందులోకి అదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే టికెట్ ఏం తీసుకొని అవసరం లేదు. పార్క్ చుట్టూ కూడా మనము ఆ ట్రాక్లో ఈజీగా వాకింగ్ జాగింగ్ చేసుకోవచ్చు. అయితే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 నుంచి 9:30 వరకు, ఈవినింగ్ 4:30 నుంచి 9 వరకు. సో మీరు వాకింగ్ జాగింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఈ పార్క్ని చూసి వెళ్దాం అనుకుంటున్నారా, లేదా అసలు చూడనే వద్దు అనుకుంటున్నారా?